హైదరాబాద్ దిల్షుక్ నగర్లో జరిగిన 2 లక్షల ఉద్యోగాల సాధన నిరుద్యోగ మార్చిలో విద్యార్థులు ఉద్యోగులు అలాగే భారీ సంఖ్యలో ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు। ఈ నిరసనలో తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా కుమార్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయి కుమార్, రాష్ట్ర కోశాధికారి గాగులోతు సూర్యప్రకాష్, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎర్ర దిలీప్లు పాల్గొన్నారు। ఈ ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగ జేఏసీ నాయకులు భానుతు కుమార్ను అలాగే డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయి కుమార్ను, రాష్ట్ర కోశాధికారి గూగులోతు సూర్యప్రకాష్, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎర్ర దిలీప్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నాగోల్ పోలీస్ స్టేషన్కు తరలించడం ప్రజాస్వామ్యానికి అవమానమనే విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి। ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాగ్వాదం ఎక్కడా? అలాగే రాహుల్ గాంధీ ప్రకటించిన నిరుద్యోగ డిక్లరేషన్ ఇదేనా అంటూ ప్రశ్నించింది। ఇక ప్రజాపాలన అంటే ప్రజల గొంతు నొక్కేయడమా అని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తే పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని, నిరుద్యోగ యువత హక్కుల కోసం పోరాటం ఆగదు అని, దీంతో మరింత బలంగా ముందుకు వెళ్తుందని హెచ్చరికలు జారీ చేశారు।